నా చెయ్యి ఇలా వాచిపోతుంది డాడీ రోజు రోజుకి. ఇదిగో చేతి లోపల చూసావు ఇట్లా అయిపోతుంది. చెయ్యి కాళ్ళు అన్నీ వాస్తున్నాయి. మొహానికి కూడా ఇలా మచ్చలు వచ్చేస్తున్నాయి డాడీ. నాకు ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ అవసరం అని చెప్తున్నారు డాక్టర్స్. దయచేసి నువ్వు నా కాల్స్కి అటెండ్ అయ్యి నాకు చేయించాల్సిన ట్రీట్మెంట్ దయచేసి నువ్వు వచ్చి నాకు ట్రీట్మెంట్ చేయించు. నోట్లో కూడా అంతా వచ్చేస్తున్నాయి డాడీ. నాలుగుకి కూడా వస్తుంది డాడీ. నేను 1 వీక్ అయింది డాడీ కరెక్ట్గా ఫుడ్ తిని. ఏం తిన్నా నాకు వామిటింగ్స్ అయిపోతున్నాయి డాడీ. ఏది అరగట్లేదు. టాబ్లెట్స్ కూడా వేసుకోలేకపోతున్నాను. నేనేమి వేసుకోలేకపోతున్నాను డాడీ. దయచేసి నాకు వచ్చి ట్రీట్మెంట్ చేయించు. నా కాల్స్ అటెండ్ చేయి. నా కాల్స్ ఆన్సర్ చేసి నాకు ట్రీట్మెంట్ చేయించు. నాకు ఇలా అవుతుంది డాడీ. నాకు రోజు రోజుకి క్రిటికల్గా అవుతుంది. నా పొజిషన్ అస్సలు బాగాలేదు డాడీ. నాకు కనుక ఏమన్నా అయితే మాధంశెట్టి శివకుమార్, నీ పేరు మాధంశెట్టి సీతారామకృష్ణ శివరామకృష్ణ, నీ 2 కొడుకుల పేరు మాధంశెట్టి కృష్ణకుమారి, మీ వైఫ్ పేరు, మీ 4 పేరు రాస్తాను డాడీ ఖచ్చితంగా. నాకు ఏదైతే మీరే కారణం. నాకు అస్సలు బాగాలేదు డాడీ. దయచేసి వచ్చి నాకు ట్రీట్మెంట్ చేయించు. నాకు ఇది చేసినన్ని ఇలా వచ్చేస్తున్నాయి. కాళ్ళకు కూడా వస్తున్నాయి డాడీ. నేను ఇది కమిషనర్ ఆఫీస్కి అందరు పోలీసులకి పంపిస్తున్నాను డాడీ. ఈ వీడియో చూసిన 2-3 డేస్ నువ్వు కనుక రెస్పాండ్ అవ్వకపోతే నాకేమన్నా అవుతుందా నేను మీ పేర్లే రాస్తాను డాడీ. నాకేమన్నా అయితే దానికి కారణం మీరే అవుతారు. అంత మీ కొడుకులు వాళ్ళే చేపిస్తున్నారు కదా. మీ ఆస్తికి నేను అడ్డుండకూడదని నీ దగ్గర అంత డబ్బులు పెట్టుకుని నాకెందుకు చెప్పేవి డాడీ నువ్వు ట్రీట్మెంట్? నేను నీ కూతురుగా నేనేమన్నా చేశాను నీకు? నాకు ట్రీట్మెంట్ చేయించవా నువ్వు? నేను బతికుండడం నీకు ఇష్టం లేదా? నువ్వు మీ కొడుకులు నీ వైఫ్ మాట విని మీ ఆస్తికి నేను అడ్డొస్తానని చెప్పి నేను చంపేయాలని చూస్తున్నారా? నా ఇల్లును కూడా నాకు ఇవ్వరా మీరు?